గోవిందా గోవిందా. చలో పిట్స్బర్గ్. గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ స్క్రాంటన్. ఇప్పుడే రెడీ అవుతున్నాం. సో జర్నీ స్టార్ట్స్ టు పిట్స్బర్గ్. ఇద్దరం జాబ్ కోసం పోరాటం, ముగ్గురు పెళ్లి కోసం పోరాటం. ఆ దేవుడే దయా. జాబ్ మే ఇద్దరం ఏదో చేయాలన్న ఆరాటం ఇద్దరికి. ముగ్గురు ఆ పెళ్లి కోసం పోరాటం చేస్తున్నారు, ఇద్దరమే జాబ్ కోసం కష్టపడుతున్నాం. జర్నీలో మేము మార్నింగ్ లేచి మా హరీష్ భయ్య, ప్రసాద్, పులిహోరాజా కలిసి ఇద్దరు పులిహోర చేశారు. సో వాటర్ బాటిల్స్, డ్రోన్ కొన్నాం, పెరుగు అండ్ కర్రీ. సో లెట్స్ స్టార్ట్. సో ఈ కార్ వచ్చేసి జెర్సీ నుంచి వచ్చింది, మన హేమ్బ్రోది. సో పెళ్లి కొడుకుది. పిట్స్బర్గ్ స్క్రాంటన్ టు పిట్స్బర్గ్ 4.5 hours చూపిస్తుంది. టోల్స్ అయితే 5.5 hours చూపిస్తుంది. సో వితౌట్ టోల్స్ వెళ్తున్నాం ఇప్పుడు మనం. సో ఈజీ అండ్ సింపుల్గా వెళ్తున్నాం. గాయ్స్, ఇక్కడ ఆగాము. సో పులిహోర తిందాం, టిఫిన్ చేద్దామని ఆగాము. మార్కాపురం పులిహార, పెరుగు, గుంటూరు పప్పు, ఎక్సలెంట్ కాంబినేషన్. థ్యాంక్ యూ ప్రసాద్. మార్నింగ్ లేచాడు 4కి లేచి మా కోసం అందరికి చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంటుంది, వనభోజనం లాగా. కార్తీక మాసం వనభోజనాలు లాగా శ్రావణ మాసం వనభోజనాలు. లవర్ బాయ్ ప్రసాద్, కానీ ఎవరు లవ్ చేయరు. ప్రసాద్ మనసంతో కొట్టారు, తీసుకున్నాం. మాట ఏమొస్తుంది, గట్టికి కొడతాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు. మంటే ఉండదు, మంటే పెళ్ళంటే నూరేళ్ళ మంటారా? బ్రో, ఆ మంటకి నిద్ర కూడా పట్టదు, గుర్తు పెట్టుకో. ఎందుకురా బాబు చేసుకున్నాం అనిపించింది. మరి ఎందుకంత దూరం పడుతున్నావు? నేను ఆరాట పట్ల, నేను సజెషన్స్ ఇస్తున్నా. నేను చెప్తున్నా, తమ్ముడు మాట వేసేసాడు బాగా. అన్నలో అది పెళ్లి గురించి తమ్ముడు అన్నకు సజెషన్స్ ఇస్తున్నాడా? అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది తమ్ముడు. విలేజ్ లో ఏమి ఎక్స్పీరియన్స్ లేని తమ్ముడు ఇస్తున్నాడు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. విలేజ్ లో చూస్తా ఉంటాం కదన్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చేసుకున్నాళ్ళు. పెళ్లి అంటే అంత ఈజీ కాదు. విలేజ్ లో పెద్ద మనిషి పెద్ద మనిషి కాదన్నా. ఎలా ఉందంటే, ఒకప్పుడు మన అమ్మా నాన్న సంపాదన అగ్రికల్చర్ లో వచ్చేది బానే ఉంది. అప్పుడు అమ్మాయి వెళ్తే నువ్వు బైక్ పైన పోవాలంటే లగ్జరీ లైఫ్లు, లగ్జరీ రెస్టారెంట్లు, లగ్జరీ ఫుడ్స్ కావాలంటే మన ఇన్కమ్ తక్కువైపోతే అన్ని చాలా కష్టాలు ఉంటాయి అన్న. బాగుంటుందని చెప్పిండా సోదరా, చూడు అటుది బ్రో. గైస్, 4.5 hours జర్నీ చేసి ట్రావెల్ చేసి ఇప్పుడు రీచ్ అయ్యాం పిట్స్బర్గ్కి. దర్శనం చేసుకుంటాం. ఇది మా గ్రాడ్యుయేషన్ తర్వాత నుంచి మేము అనుకున్నది. సో ఈ రోజుకి నెరవేరింది 2 months తర్వాత. ఇది యుఎస్లోనే ఓల్డెస్ట్ టెంపుల్. దీన్ని 1975లో బిల్డ్ చేశారు ఈ టెంపుల్ని. దీన్ని తిరుపతి లాగా కొంచెం రిసబుల్ చేసేలాగా ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ లోపల చాలా అంటే చాలా బాగుంది. అసలు మనకి ఆ గర్భగుడి లోపల ఉన్నంత ఫీల్స్, ఆ వైబ్ చాలా అంటే చాలా వచ్చేసాయి మనకి. అసలు ఇది చాలా పీస్ఫుల్ అనిపించింది టెంపుల్ మాత్రం. ఇండియాలో ఉన్న టెంపుల్ లాగా అసలు చాలా అంటే చాలా బాగుంది లోపల. దర్శనం చాలా బాగా అయింది. సో ఇంకా ప్రస్తుతం కోసం వచ్చాం. పెరుగన్నం, పులిహోర ఉంది, చాలా బాగుంది. ఇంకా అన్నయ్యలు మ్యాట్రిమోనీ కోసం ఫొటోస్ దిగుతున్నారు. అలా అయిపోయింది జర్నీ. ఇంకా అక్కడ దర్శనం అంతా మంచిగా అయిపోయింది. సో
బ్యాక్ టు స్క్రాండన్ అనుకున్నాం, కానీ ఒక మధ్యలో ఏదో ప్లేస్ ఉందంటే వెళ్తున్నాం. అది చాలా బాగుంటుందంటే. సో పిట్స్బర్గ్ చాలా అంటే చాలా బాగుంది అసలు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా అంటే చాలా బాగుంది నిజంగా. చాలా బిల్డింగ్స్, పక్కనే రివర్స్ చిన్న చిన్నవి చాలా బాగున్నాయి. ఇక్కడ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఇది డస్కిన్. సో ఇక్కడ మనకి ఇంగ్లైన్ ఉంటుంది, ఇక్కడ చిన్నది ట్రైన్, అది చూపిస్తుంది మొత్తం మనకి సిటీ అంతా. వెళ్ళేటప్పుడు అంతే అనిపిలే, ఎక్కాక కొంచెం భయం అనిపిస్తుంది, స్టార్ట్ అయింది భయం. అది రీసెంట్ జరిగిన పరిణామాల వల్ల. సో ఈ ట్రైన్ రోప్ తెగిపోయి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి, ఇట్లాంటి వైల్డ్ థాట్స్ అన్ని మనకే వస్తుంటాయి. సో బట్ ఏం కాలే, ఎట్లా అంత మంచిగానే ఉంది. సో ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంటుంది మనకి. పిట్స్బర్గ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది అసలు. సో అయిపోయింది జర్నీ, 1,000 feet, turn left onto Tony Dorsett Drive. డన్ ఫర్ ద డే. బాయ్ బాయ్ పిట్స్బర్గ్. సో ఇంకా 4.5 hours చూపిస్తుంది మా స్కాండన్కి. ఫైనలీ రీచ్డ్ హోమ్ ఆఫ్టర్ 5 hours ఆఫ్ జర్నీ. మధ్యలో ఎన్నో బ్రేక్స్ తీసుకుంటూ, ఎన్నో ఆనందాలతో, ఎన్నో మెమరీస్తో క్రియేట్ చేసుకుంటూ ఈ 5 hours జర్నీ చాలా ఎంజాయ్ చేసాం. అందరూ పడుకున్నారు, నేను ఒక్కనే పడుకోలే. కంటిన్యూస్గా బ్రేక్స్ తీసుకుంటూ నడిపాను నేను. మధ్యలో మనం ఒకటే కాదు, నేను కూడా డ్రైవ్ చేశాను. జస్ట్ అప్పుడప్పుడు అట్లా చిన్న పిల్లలాగా, చిన్న పడవలాగా 20 miles డ్రైవ్ చేసుకొని వస్తున్నాడు అంతే. సో ఇట్ వాస్ ఎ హ్యాపీ జర్నీ అండ్ హ్యాపీ ట్రిప్. వాట్ యు సే బ్రో, ఎలా జరిగింది ట్రిప్ వాళ్ళ? యా, మంచిగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ అండ్ మాతో కలిసి ఈ డేని ఇలా స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మళ్ళీ ఇలాంటి ట్రిప్స్ ఎన్నో వేయాలనుకుంటూ goodbye, Signing off. signing off. Bye. Bye guys, miss you all.